గ్రీటింగ్స్ అండ్ జీసస్ లార్డ్ అవర్ సేవర్ క్రీస్తునామమున శుభవందనములు. మరి చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 7:7 అడుగుడి మీకు ఇవ్వబడను. చాలామంది క్రైస్తవులు పడిపోయేది ప్రపంచవ్యాప్తంగా జపాన్ మొదలుకొని సూర్యుడు ఉదయించే జపాన్ మొదలుకొని సూర్యుడు అస్తమించే అమెరికా వరకు ప్రపంచవ్యాప్తంగా మన క్రైస్తవులు పడిపోయేది ఎక్కడంటే ఈ వాక్యం దగ్గర, అడుగుడు మీకు ఇవ్వబడను. మత్తయి సువార్తలో 7:7 మీకు 7:7 ఏముంది? నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. కాబట్టి మనము మీకు 7:7 ప్రకారం మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన లేకనే చాలామంది పతనం అయిపోతున్నారు. చాలామంది కుటుంబాలు ఆశీర్వాదకరంగా లేకపోతే ఎందుకు ఏమడుగుతారు? సండే రోజు వచ్చి దేవుణ్ణి, కొంతమంది ఇల్లు లేని ఇల్లు అడుగుతారు, కారు లేని కారు అడుగుతారు, ఇంకా రకరకాల ఉద్యోగాల ప్రమోషన్ అడుగుతారు. ఎందుకంటే ఈ లోక రీతి అనే అడుగుతారు. ఇది నీటి బుగ్గ లాంటి జీవితం. మరి ఏమడగాలి మనము? నోవాహు లాంటి విధేయతను అడగాలి. నోవాహు ఏం చేసిండు? వాళ్ళ ఇల్లు చుట్టుపక్కల వాళ్ళు, అతని గ్రామస్తులు, అతని బంధువులు, అతని స్నేహితులు అంతా ఇండ్లు కట్టుకుంటుండగా, వరి నాట్లు వేస్తుంటుండగా, పెళ్లి చేసుకుంటుండగా, తినుచు తాగుచుంటుండగా నోవాహు ఏం చేసాడు? 120 సంవత్సరాలు పెద్ద ఓడ నిర్మించుకున్నాడు. ఇల్లు కట్టుకున్నాడు, కట్టుకోలేడు. అతని ధ్యాస అంతా ఓడ మీదనే ఉంది. కాబట్టి మీకు రెంటెడ్ హౌస్ ఉందా? ఇప్పుడు ఆ రెంటెడ్ హౌస్ అందే, రెంటు ఇల్లు అందే సంతోషించండి. ఉదాహరణకు ఒక రెంటు మీది 25,000, 15,000 నుంచి 30,000 మధ్యలో ఉందనుకోండి. దాని అందే సంతోషిస్తూ మీ సంపాదన అంతా ఇస్తూ మీ పిల్లలకు మీ నీతి క్రియలు అంటే మీ దాన ధర్మాలు, మీ దశమ భాగాలు బీదలకు, ఎందుకంటే రోడ్ల మీద ఉన్న కష్టాల్లో ఉన్నవాళ్ళు, ఇబ్బందులు ఉన్నవాళ్ళు, ఇరుకుల్లో ఉన్న వాళ్ళకు దాన ధర్మాలు చేయండి. అప్పుడు మీ పిల్లలకు ఆశీర్వాదాలు వస్తాయి. ఎందుకంటే ఒక వ్యక్తి తన సంపాదనలో చాలా రోజులు కష్టపడే డబ్బంతా ఇల్లుకే పోతుంది. ఆ ఇల్లు పిల్లలకి ఇచ్చే బదులుగా ఆ సంపాదించిన డబ్బంతా దేవుని సేవలు, దశమ భాగం రూపకంలో దేవుని సేవలు ఖర్చు చేస్తే ఖచ్చితంగా మీకు మెండైన ఆశీర్వాదాలు ఉంటాయి. అబ్రహాం ఏం చేశాడు? అతను తూరనే పట్టణంలో మంచి ఇల్లు, ఆస్తులు అవన్నీ ఉండి ఒక పిలుపుకే దేవుని మాటకు లోబడి ఇల్లు వదిలిపెట్టిపోయాడు. నోవాహు ఏం చేసిండు? ఇల్లు కట్టుకునే సమయాన్ని దేవునికి కేటాయించాడు. మోషే ఏం చేసిండు? హెబ్రీ 11:24 చదవండి. ఐగుప్తు ధనం కంటే దేవుని ప్రజలతో శ్రమను అనుభవించాడు. మోషే ఏం చేసిండు? మిక్కిలి సాత్వికుడు, ఈ ప్రపంచంలో పుట్టబోడు, అంత జ్ఞానవంతుడు మోషే. మరి లేవి వంశస్థుడు మోషే చాలా ఓపిక గలవాడు మోషే. మిక్కిలి సాత్వికుడు, భవిష్యత్తులో పుట్టబోడు. మనం మీకు దేవుని పిలుపుంటే మోషేలాగా హెబ్రీ పత్రిక 11:24 ప్రకారం అవన్నీ వదిలిపెట్టి దేవుని ప్రజలతో శ్రమ అనుభవించండి. మీ పిల్లలకు నీతి క్రియలు అవే ఉంటాయి. యోబు ఎవరు? యథార్థవంతుడు, నీతిపంతుడు. అతనికి ఉన్న ఆస్తులన్నీ పోతాయి, పిల్లలు చనిపోతారు. అయినా కానీ పట్టు వదలకుండా మొండి పట్టుతో, ఉడుం పట్టుతో ప్రార్థన చేస్తూ దేవునిలో రెండింతల ఆశీర్వాదం పొందిండు. మళ్ళీ యోబు చాలా ప్రార్థనాపరుడు. ఏలియా చూడండి, ప్రార్థన చేసి ఆకాశంలో పైకెత్తబడ్డాడు. జాన్ వెస్లీ అనే దైవజనుడు ప్రపంచంలో, వాళ్ళ అమ్మ ఏం చేసింది? వాళ్ళమ్మ వేకుజాము లేస్తేనే ప్రార్థన చేసి పిల్లల క్షేమం కోసం దినమంతా ప్రార్థనలో ఉంటేనే ఆమె చేసిన ప్రార్థన క్రియలు, ఆమె కష్టపడ్డ డబ్బంతా దేవుని సేవలు ఖర్చు చేస్తేనే జాన్ వెస్లీ అలా అన్నదమ్ములు